కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇప్పుడు మా దగ్గర సమస్యలు అంటే అసలు సమస్యల కొరకే ఆర్టీసీ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యలు లేని ఇప్పుడు రన్నింగ్లో కానీ రిటైర్మెంట్లో కానీ ప్రతి మనిషికి ఇలా ముట్టుకుంటే మీద పడి ఏడ్చేంత ఇబ్బందులతో బాధపడుతున్నారు. వాళ్ళకు రావాల్సిన పెన్షన్ సక్రమంగా రావడం లేదు. సెటిల్మెంట్ రిటైర్మెంట్ ఎంత 6 నెలలు, ఏడాది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయినప్పటికీ లీవులు కానీ గ్రాట్యుటీ కానీ రిటైర్మెంట్ అయిన వెంటనే ఇచ్చే గతంలో ఇప్పుడు డబ్బులు ఇవ్వడం లేదు. మరి ఎందుకు అంటే మనకు డబ్బులు లేవంటుండు. మరి ప్రభుత్వాన్ని మన ప్రశ్నించి కానీ మేము అడిగినప్పుడు ఏమంటుందంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ ఎండీ కానీ మనకు దాదాపుగా నెలకు 3.5 కోట్ల రూపాయల 350 కోట్ల రూపాయల ఆదాయం మన ఉచిత బస్సు అంటే ఉచిత ఫ్రీ బస్సు మన లేడీస్కి ఇచ్చిన మహిళా శక్తి పథకం వస్తున్నాయని చెప్తున్నారు. కానీ మరి ఈ డబ్బులు ఏడిపోతుందో చేయడం లేదు. మొన్న 7,950 కోట్ల రూపాయలు మన ఆర్టీసీకి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మొన్న మేము ఆర్టీసీ ఎండీ గారికి రిప్రజెంటేషన్కి వెళ్ళినాం. ఏది మా ఆర్పిఎస్ ఏరియర్స్ రావడం లేదు సార్, మాకు 2017 అంటే దాదాపుగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటికే మాకు ఆర్థిక ఇబ్బంది పడి చాలామంది చనిపోతున్నారు. మరి అలాగా డబ్బులు తీసుకునే యోగం లేకుండానే భార్య పిల్లలు ఇల్లు లేక టైంకి డబ్బులు రాక చాలామంది మానసిక క్షోభకు గురై పక్షవాతం వచ్చి చనిపోవడం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు డబ్బులు ఇవ్వండి అంటే మా ఎండీ గారు ఏమంటారంటే డబ్బులు వస్తున్నాయి అని నవ్వుతున్నారు. అంటే ఈ వస్తున్నాయా రాలేదా అనేది మళ్ళీ ప్రస్తుతం మాకే ఇచ్చేస్తుంది. అంటే మనకు ఉచిత బస్సు ద్వారా వచ్చే డబ్బులన్నీ ఏడబోతున్నాయని మేము అడిగితే డబ్బులు వస్తున్నాయని చెప్పి నవ్వుతున్నాడు. ఎందుకంటే గత ఎండీ అంటే వాస్తవంగా మరి గవర్నమెంట్ ఇవ్వడం లేదా లేదా ఇచ్చినా. ఎందుకంటే మా ఆర్టీసీ అధికారులు చెప్పేది ఏంటంటే మనకు డబ్బులు లేవు కనుక ఇవ్వలేకపోతూనే ఉంటుంది. అయితే డబ్బులు లేకుండా ఇవ్వకపోతే అంటే మరి మిగతా వాటికి అన్నింటికి డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఏది బయట పర్చేజ్ చేసినా లోకల్ పర్చేజ్ చేసినా ప్రతి వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తారు. మన కొత్త సర్వీసులు కొంటున్నారు. మరి అలాగనే కొత్త బస్సులు కూడా కొంటారు. కొత్త బస్సులు కొనడం వల్ల కూడా దాంతో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే ఈ బస్సు ఆర్టీసీ వాళ్ళు కొనడం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ వాడు తీసుకొని ఆ కమిషన్ను ప్రైవేట్ వాడికి ఇవ్వడం. ఏది సబ్సిడీ ఎలక్ట్రికల్ కమిషన్ అంతా ప్రైవేట్కి పోతుంది. అంటే ఆ సబ్సిడీ అంతా ప్రైవేట్ వాడికి పోతే ఆర్టీసీ వాళ్ళేమో ఓన్లీ నామినల్ బేస్లో వీళ్ళు నడిపి వాళ్ళ కమిషన్ ఇవ్వాలి. అంటే ఈ విధంగా కూడా నష్టపోతుంది. మరి ఇలాంటి పొజిషన్లో సార్ మరి మాకు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మేము దాదాపు 30-35 సంవత్సరాల సర్వీస్ నౌకరీ చేసినాం. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వకపోతే మరి మేము ఎవరిని అడుక్కోవడం? డ్యూటీ చేసేటప్పుడే సరైన జీతాలు లేక మాకు పేస్కెళ్ళి టైంలో కాకపోవడం వల్ల ఈ పెన్షన్ రావడం లేదు, ఇవి ఏవి రావడం లేదు. మరి ఇప్పుడన్నా కనీసం ఇమ్మీడియట్గా ఇస్తే ఆ వచ్చే పైసలు కొన్ని వచ్చినా కానీ మా కుటుంబంలో ఇల్లు కట్టుకున్నాం, పిల్లల పెళ్లి ఉంటే పెళ్లి చేసుకున్నాం. మేము గత జీవితాన్నన్నా నష్టపోయినా కానీ బాగు జీతాలన్న కుటుంబం సంతోషంగా గడిపే అవకాశం ఉందంటే ఆ అవకాశం కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గతంలో ఏంటంటే ప్రభుత్వాలు డబ్బు మరి మాకు రేషన్ కార్డు ఇవ్వంటే రేషన్ కార్డు ఇవ్వడం లేక చాలామందిని ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కొంతమందికి ఇచ్చినట్టు ఇస్తున్నారు. మరి అందరికీ ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కానీ రన్నింగ్ చాలా బయటలతో తీసుకుంటే అవుట్ సోర్సింగ్ కంటే కాస్త మెరుగని అనిపిస్తుంది తప్ప చెప్పడానికి ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఆర్థికంగా చూసుకుంటే మాత్రం చాలా నిరుద్యోగుల కంటే కాస్త మెరుగే తప్ప పెద్ద ఉద్యోగం అని అనలేదు. మరి అలాంటి పొజిషన్లో ఈ గవర్నమెంట్ ఇచ్చే పథకాలు కానీ స్త్రీ శక్తి పథకం లేకపోతే ఈ రేషన్ కార్డు కానీ ఈ మన దీపం పథకం కింద గృహజ్యోతి పథకం కానీ వర్తింపజేసి అలాగనే ఇంకోటి ఆసరా పెన్షన్ మాకు వచ్చే పెన్షన్ ఇంతకుముందు చెప్పారు, మా పెద్దలు చెప్పారు 1500, 1000 రూపాయలు కూడా పెన్షన్ వస్తుంది. 1000 రూపాయలు అంటే ఈరోజు నీళ్ళు కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతుందండి. నెల నీళ్ళు కొనుక్కుంటే, పాలు కొనుక్కుంటే 3000 అవుతున్నాయి. మరి అలాంటి పొజిషన్లో మాకు ఈ 1500తో మేము బతకడం అనేది చాలా కష్టం. కనుక ఈ ఆసరా పెన్షన్ 2000 కానీ 3000 కానీ మాకు వచ్చే ఆ పెన్షన్కి ఇస్తే ఇక అందరినీ ఆదుకున్నట్టు అవుతుంది. అలాగనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా విజ్ఞప్తి చేసి ఏంటంటే మా సంస్థ అంటే మేము ఇలాంటి సంఘటిత అసంఘటిత ఉద్యోగులు అందరం కలిసి నెల దాచుకున్న పిఎఫ్ అంటే పెన్షన్ కొరకు సమర్పించిన డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఇది కూడా మా ఆర్టీసీ వాళ్ళు లెక్కనే ఈ ఫ్రీ ఉచిత బస్సు వచ్చే పైసలు అన్నీ వస్తున్నాయిగా మేము ఇస్తున్నామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. వాస్తవంగా పోతే అక్కడ లేవు. ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాలసీ ఏంటంటే డబ్బులు మాకు మినిమం పెన్షన్ పెంచాలి 7,500 ప్లస్ మెడికల్ ఫెసిలిటీ డిఏఈ కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే డబ్బులు లేవన్ అంటే వాస్తవంగా 10 లక్షల కోట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంతకుముందు మా సోదరుడు చెప్పిండు ఏది అదాని అమ్మాని ఆయన పెట్టుబడుల కొరకు దాన్ని డైవర్ట్ చేసిండ్రు. అందులో వాస్తవంగా లేవు. అంటే మినిమం 7,500 కోట్లు అంటే ఇప్పుడు మాకు ఇచ్చే దాదాపు 78 లక్షల ఉద్యోగులలో ఈ సంఘటిత అసంఘటిత కార్మికులలో
దాదాపుగా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఒక 8 లక్షల 9 లక్షల మంది మాత్రమే ఉన్నారు. ఈ 8 లక్షల మంది 9 లక్షల మందికి మా 10 లక్షల కోట్ల మీద వచ్చే వడ్డీలో 25% మాకు పేమెంట్ అవుతుంది. అంటే నిజంగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆకలి చావులతో చనిపోకుండా ఈ ఉన్న వాళ్ళన్నా కనీసం గౌరవంగా బతికే అవకాశం కల్పించాలని మా గవర్నమెంట్కి, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కానీ, మా రాష్ట్ర పెద్దలకు కానీ, మా సంస్థ యజమానుల ఎండీ కానీ, అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ వారికి కోరుకుంటూ కనీసం మీ ద్వారా మా వాయిస్, మా అభ్యర్థన, మా ఆవేదన వాళ్ళకు చేరితే మాకు కొంతగానో మేలు జరుగుతుంది మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ఎక్కువ పెన్షన్ వచ్చేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడున్న ఎండీ గారు కూడా మరి పైన ఎండీ గారు అంటే రిటైర్డ్ కార్మికులకు ఏం చేయలేదు. మరి ఇప్పుడు వచ్చిన కొత్త ఎండీ గారన్నా మరి దయదలిసి మరి రిటైర్డ్ కార్మికులను దృష్టిలో పెట్టుకొని మేము అడిగినవన్నీ మాకు గొంతెమ్మ కోరికలు కాదు, మేము చేసినవి అడుగుతున్నాం, మాకు రావాల్సినవి అడుగుతున్నాం. మేమేదో చెయ్యని పనికి బత్యం అని అడుగుతలేము. మేము ఇప్పుడు ఎందుకంటే మేము సీనియర్ సిటిజన్లం అయినాం కాబట్టి మాకు సూపర్ లెక్చర్లు కానీ మరి బస్సులలో తిరిగే అవకాశాన్ని కూడా కల్పించాలి. ఇప్పుడు ఎవరు బస్సులలో తిరుగుతలేరు, ఎందుకంటే బస్సులలో లేడీసే ఎక్కువ ఉంటారు. దానివల్ల ఎక్కినా ప్రయోజనం లేదు, నిలబడి ఉండుడే అవుతుంది. కాబట్టి తిరగలేక మేము ఎప్పుడైనా హైదరాబాద్ ఏదైనా ఆఫీసు మరి హాస్పిటల్ పోవాలన్నా మాకు ఇబ్బంది కలుగుతూ ఉన్నది. కాబట్టి పైన ఎండీ గారు అంటే చేయలేదు, కనీసం ఈ ఎండీ గారని చేయాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారన్నా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని తన తండ్రిలాగానో అన్నలలాగానో భావించి మాకు న్యాయం చేయాలని ఈ రాజన్యూస్ తరఫున కోరుకుంటా ఉన్నాను.